హలో ఎవ్రీవన్, ఈరోజు మనము స్వీట్ ఐటెం రవ్వ కేసరి చేసుకుందాం. ముందుగా అందుకు నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నా, 1 కప్పు షుగర్, ఇలాచి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, పంకిన్ సీడ్స్ అండ్ బాదం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ముందుగా బాదం పప్పు వేస్తున్నా. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసుకుంటున్నాను. ఇలా కొంచెం బాదం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు వేసుకుందాం, అలానే పంకిన్ సీడ్స్. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి ఒక 2 నిమిషాలు బాదం వేయించుకున్న తర్వాత వేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా, వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మన రవ్వని బాగా మంచిగా వేగేంత వరకు కొంచెం ఎర్రగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన రవ్వ బాగా వేగి మంచిగా రోస్ట్ అయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము 3 గ్లాసులు వాటర్ వేసుకుందాం. మామూలుగా మనకి బొంబాయి రవ్వ అయితే 2 గ్లాసులే సరిపోతుంది. ఒక్కోసారి 1.5 వేసుకున్నా కూడా సరిపోతుంటుంది, అంటే కొంచెం గట్టిగా చేసుకునే వాళ్ళకి, రవ్వగా తెలియాలంటే. కానీ గోధుమ రవ్వకి ఎక్కువే వాటర్ పడతాయి, అది మంచిగా మెత్తగా ఉడకాలి కదా. ఇలా మనకి రవ్వ ఉడుకుతూ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న చక్కెర వేసుకుందాం. మనకి చక్కెర అనేది బాగా మెల్ట్ అయిపోయి కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మన కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్లో ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా, అందులో ఉండే బాదంని నేను సన్నగా కట్ చేశాను. అలానే ఇలాచీ పౌడర్ కూడా, అంటే ఆ తోలు తీసేసి అది కూడా క్రష్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్లోనే వేసేసాను. ఇదంతా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. మన రవ్వ కేసరి రెడీ.